ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. మొదటి విడతతో పాటు రెండో విడతలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచింది. ఇక బీజేపీ 34, బీఆర్ఎస్ 22 స్థానాల్లో విజయం సాధించాయి. కౌంటింగ్ మొదలైన నాటి నుండి కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫోన్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ లక్ష్మీ, గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్. ఇక రెండో విడతకు సంబంధించి మొదటి విడతలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక ఊపుతో వెళ్ళిపోయిందో, అలాగే రెండో విడతలో కూడా ఇటు కౌంటింగ్ సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గం, ఆదిలాబాద్ జిల్లాలోని 8 మండలాలు, అలాగే నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం సత్తా చాటుతున్నారు. అయితే కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. ముందుగా వార్డు సభ్యులు, ఆ తర్వాత సర్పంచ్, ఈ విధంగా కౌంటింగ్ కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే పూర్తి స్థాయిలో, అంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 6 ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే 8 మండలాల్లో 139 గ్రామ పంచాయతీలకైతే పోలింగ్ నిర్వహించినటువంటి ఒక సందర్భం మనం చూసాం. అయితే దానికి సంబంధించి కౌంటింగ్ అయితే కొన్ని చోట్ల పూర్తయింది, మరికొన్ని చోట్ల మాత్రం ఇంకా కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు మనకు అందినటువంటి ఒక సమాచారం ప్రకారంగా చూసినట్టయితే బేల మండలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా దూసుకుపోతున్నటువంటి ఒక సందర్భం మనకు కనబడుతుంది. బేల మండలంలో ఓవరాల్ గా 30 గ్రామ పంచాయతీలు ఉంటే ఆ 30 గ్రామ పంచాయతీల్లో దాదాపుగా 20 గ్రామ పంచాయతీల వరకు కాంగ్రెస్ బలపరిచినటువంటి ఒక అభ్యర్థులే విజయం సాధించినటువంటి ఒక సందర్భం. ఇటు బేల వరూరులో ఆత్రం సరోజ, అలాగే మసాలా బిలో కోరంగి సురేఖ, అలాగే బేల మండలం గూడలో గోడె అవినాష్, ఇక గణేష్పూర్ లో టేకం నాగోరావు, పాటన్లో గెడం గులాబ్, మసాలా కేలో అబిదాబాయ్, సోన్కాస్ లో మెస్రం సంతాబాయ్, ఇక మణియార్పూర్ లో గంభీర్ ఠాక్రే, బెదోడలో అశోక్ ఠాక్రే, తర్వాత ఇటు బేల మండలంలోని చప్రాలలో మెస్రం దౌలత్, భవానీగూడలో దడంజే సునీత, దహగంలో బోక్రే శంకర్, బాదీలో కూడా అంటే రెబల్ కాంగ్రెస్ అభ్యర్థి. ఇక్కడ ఓవరాల్ గా చూస్తే బేల మండలం సంగతి అలా ఉంటే ఇక జైనత్లో కూడా ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ప్రధానంగా బేల, జైనత్, భోరజ్, సాతనాల, అలాగే మావల మండలాలు ఉంటాయి. ఇక్కడ ఆదిలాబాద్ రూరల్ మండలం కూడా ఉంటుంది. ఇక ఇక్కడ జైనత్ చూసినట్టయితే జైనత్ మండలం కూర గ్రామంలో అడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి విజయం సాధించినటువంటి సందర్భం. అలాగే బోరజ్ మండల కేంద్రం, బోరజ్ మండలంలోని మాండగడలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి రవీందర్ విజయం సాధించిన సందర్భం. ఇక జైనత్ మండలం పిప్పలగామలో అల్వాలే సంజీవ్, తర్వాత జైనత్ మండలం కాప్రిలో బాతూర్ వెంకట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇతను 260 ఓట్ల తేడాతో ఇది భారీ విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో 260 ఓట్లంటే ఒక భారీ మెజార్టీగానే భావించాలి. అతను అంతతో విజయం సాధించారు. ఇక మాండగడలో బాద రవీందర్ యాదవ్ విజయం సాధిస్తే జైనత్ మండలం మాకుడలో జనిగ రామన్న, ఇతను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. ఇక సాతనాల మండలంలోని జామిని, సుందరగిరి, న్యూరాంపూర్, సాంగ్వి జీ, ఈ 4 గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఒక అభ్యర్థులే విజయం సాధించారు. ఓవరాల్ గా చూస్తే మటుకు ఇటు బేల అంటే ఆదిలాబాద్ నియోజకవర్గం ఏదైతే అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ప్రచారం చేసినటువంటి ఒక గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయ పథంలో దూసుకుపోతున్నటువంటి ఒక సందర్భం అయితే కనబడుతోంది. ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంకా కౌంటింగ్ ఫలితాలు మనకు వచ్చాయి. ఇంకా కొన్ని కౌంటింగ్ కొనసాగుతున్నాయి. దాదాపు మరో 1-2 గంటల వరకు పూర్తి స్థాయిలో, అంటే అధికారికంగా ఏ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు, ఉప సర్పంచులు, అలాగే వార్డు సభ్యులు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు మనకు తెలియాలంటే మరికొంత సమయం పట్టేటటువంటి ఒక అవకాశం అయితే ఉంది. దాదాపుగా ఇవన్నీ రావాలంటే మాత్రం రాత్రి 10 వరకు కూడా వచ్చేటటువంటి ఒక అవకాశం అయితే మనకు కనబడుతుంది. కానీ ట్రెండ్స్ చూస్తే మటుకు ఇక్కడ మొదటి విడతలో ఏవైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పవనాలు వీచాయో, ఈ రెండో విడతలో కూడా కాంగ్రెస్ బలపరిచినటువంటి ఒక అభ్యర్థులు విజయ పథాన దూసుకుపోతున్నారు. కాస్త బీజేపీ కొంత పోటీ ఇచ్చినటువంటి ఒక, ఎందుకంటే స్థానికంగా ఎంపీ, ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ, ఎమ్మెల్యేలు కాబట్టి బీజేపీ కాస్త జైనత్ మండలంలో, ఆదిలాబాద్ రూరల్ మండలంలో కాస్త
పోటీ ఇచ్చిన సందర్భం. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చినటువంటి ఒక ఫలితాలు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రథమ స్థానం మొదటి స్థానంలో కనుక ఉన్నట్టయితే రెండో స్థానంలో బీజేపీ కొనసాగుతోంది. అలాగే చివరిగా మూడో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థులు అంటే బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఇది ఓవరాల్ గా మనం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రెండో విడతలో ఏవైతే 8 మండలాలకు సంబంధించి ఆదిలాబాద్ నియోజకవర్గంలోని 6 మండలాలు, అలాగే భీంపూర్, తాంసీ మండలంలోని మిగతా గ్రామ పంచాయతీలు ఓవరాల్ గా 159 గ్రామ పంచాయతీల్లో మటుకు ఒక కాంగ్రెస్ ట్రెండ్ అయితే నడుస్తున్నట్టుగా భావించాలి లక్ష్మీనాథ్. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.